ఇక మీకు తెలుసు ఇంకొక పార్టీ ఉన్నది ఇక పేరుకే ఉన్నారు వాళ్ళు బీజేపీ పేరుకే ఉన్నారు తప్ప ఈ 9 నెలల రేవంత్ రెడ్డిని పల్లెత్తు మాట అనకుండా ఒక్క మాట కూడా మనను కూడా అననీయకుండా ఒక రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి అండగా నిలబడ్డది ఎవడి అంటే ఈ బీజేపీ వాళ్ళని నిలబడ్డారు మీరు చూడండి ఒక్కసారి రాహుల్ గాంధీ ఏమో అక్కడ చెప్తాడు ఏం చెప్తాడు గుజరాత్ మోడల్ బేకార్ హై అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు నై నై గుజరాత్ మోడల్ शानदार है हम भी उसी रास्ते चलेंगे రాహుల్ గాంధీ అక్కడ అంటాడు అదానీ చోర్ హై అంటాడు అదానీ ఫ్రాడ్ హై అంటాడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు అదానీ ఫ్రాడ్ नहीं है అదానీ हमारा ఫ్రెండ్ है ఆయన అంటాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటాడు ఈయనేమంటాడు చౌకీదార్ हमारे बड़े भाई है మరి బడే బాయ్ ఛోటే బాయ్ మంచిగా సెట్టింగ్ అయినట్టుంది అందుకే నేను నిన్న బయట పెట్టినా అరే నువ్వు ముఖ్యమంత్రివి నీ కింద మున్సిపల్ శాఖ ఉంటుంది నీ ముఖ్యమంత్రిగా నువ్వు ఉండంగా నీ మున్సిపల్ శాఖల అర్హత లేని నీ బామ్మర్దికి 2 కోట్ల రూపాయల లాభం ఉండే కంపెనీకి 1137 కోట్ల వరకు అది కూడా కేంద్ర ప్రభుత్వ నిధులలో ఎట్లిచ్చినావు దీని మీద చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరితే ఘనత వహించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు ఇప్పటివరకు కనీసం నోరిప్పుతలేడు బండి సంజయ్ గారు నోరిప్పి గబ్బు మాటలు మీరు ఉత్తరం రాయండి ఎవరట నేను కాదు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరం రాయనట రేవంత్ రెడ్డి ఏది నా శాఖల దొంగతనం జరిగింది జర పట్టుకొని రండి నేను ఉత్తరం రాస్తే ఈ సిపాయి అట కమిటీ ఎత్తారట ఎవడని ఒప్పుకుంటాడు దొంగ నేను దొంగతనం చేసినా జర నన్ను పట్టుకొని గట్లున్నది బండి సంజయ్ తెలివి బీజేపీ వాళ్ళు మనం కాంగ్రెస్ మీద విమర్శ చేస్తుంటే బీజేపీ ఎంపీలు అడ్డం వస్తాను మొన్ననే వచ్చిరు వాళ్ళు 9 నెలల మీరెందుకు ఆగమవుతాను అని చెప్పి కాంగ్రెస్కు రక్షణ కవచంలా ఇవాళ బీజేపీ నాయకులే అండగా నిలబడతా ఉన్నారు అందుకే నేను అనేది ఇవాళ రాష్ట్రంలో పేదలు రాష్ట్రంలో ప్రజలు ఇవాళ బీజేపీ దిక్కో ఇంకో జేపీ దిక్కో చూస్తలేరు ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ దిక్కే చూస్తున్నారు ఈ గులాబీ కండువా దిక్కే చూస్తున్నారు మళ్ళా మనం తిరిగి రావాలి అనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు